హలో స్టూడెంట్స్, ఇవాళ నేను సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఏప్రిల్ 2024 ఇంగ్లీష్ పేపర్ని ఒక్కసారి రివైజ్ చేస్తాను. సో ఫస్ట్ సెక్షన్ ఏలో మనకు ఒక చిన్న కాంప్రహెన్షన్ ఇస్తాడు. దాంట్లో అది మొత్తం ఒక్కసారి రీడ్ చేశాక మనకి కొన్ని స్మాల్ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఫస్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అలా ఇచ్చాడు. ఇన్ దిస్ సెంటెన్స్ హీ మస్ట్ హ్యావ్ గాన్ టు ద కేవ్, హీ రెఫర్స్ టు అని ఇచ్చాడు. హీ రెఫర్స్ టు ఎవరు అనేది మనం ఈ స్టోరీలోంచి తెలుసుకోవాలి. ఈ స్టోరీ మొత్తం చదివిన తర్వాత మనకి అతను ఎవరు, రెఫర్స్ టు హూమ్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ద కేవ్ వాజ్ బిహైండ్ ద ఇక్కడ చూస్తే మనకి సమ్ క్రీపర్స్ అని ఉంది. సమ్ క్రీపర్స్ అంటే ఆన్సర్లో సమ్ క్రీపర్స్ అని మనం ఆప్షన్లో చెక్ చేయాలి. ఇలా సీమా కాట్ ద సైట్ ఆఫ్ ఏ పేపర్ దట్ వాజ్ టాన్ అండ్ క్రంబుల్. అందులో మన ప్యాసేజ్ చూసుకుంటే ద ఆన్సర్ ఈస్ టాన్ అండ్ క్రంబుల్. ఇలా అన్ని ఆప్షన్స్కి మనము చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఓన్లీ ఆప్షన్స్ అని అనుకోకుండా తర్వాత మనకి స్మాల్ క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లోంచి విచ్ వాజ్ అరుణ్స్ అనదర్ ఫేవరెట్ ప్లేస్ అండ్ వేర్ వాజ్ ఇట్ అంటే ఫ్రమ్ ద ప్యాసేజ్ మీనా బజార్ అనేది తన ఫేవరెట్ ప్లేస్ అనమాట. అండ్ వేర్ వాజ్ ఇట్ అంటే ఇక్కడ మనం చూస్తే ఇది బిసైడ్ ద టెంపుల్ ఏదో అలా ఉందన్నమాట. అది ఒకసారి మీరు ఎగ్జాగరేట్ చేసి ఒక 2 సెంటెన్సెస్ రాయండి. ఎందుకంటే ఇది 5 into 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనము దాంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే 2 లైన్స్ ఆన్సర్ రాయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ ప్యాసేజ్ చదివిన తర్వాత ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద కింగ్ హ్యాడ్. జస్ట్ మీరు ఏంటంటే ఫస్ట్ నీట్గా ఫస్ట్ ప్యాసేజ్ చదవండి కాన్సన్ట్రేషన్గా, తర్వాత మీకు ఆన్సర్స్ ఆటోమేటిక్గా మీరు ఆప్షన్ చేయడమే. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సెక్షన్ బికి వచ్చేసరికి వొకాబులరీ అండ్ గ్రామర్ 20 మార్క్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ రైట్ యాజ్ డైరెక్టెడ్. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఎ వెరీ థిక్ ఫారెస్ట్ దేర్ లివ్డ్ మెనీ యానిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, రైట్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. అంటే ఫస్ట్ 17th ఫారెస్ట్ అనే దానికి మనం ప్లూరల్ ఫామ్ అంటే ఫారెస్ట్. సెకండ్ ఏంటంటే దేర్ లివ్ ఆల్ టుగెదర్ హ్యాపీ. ఇక్కడ ఏమడిగాడు, రిప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ ద రైట్ ఫామ్. అంటే ఏంటి, దే ఆల్ లివ్ టుగెదర్ హ్యాపీలీ. హ్యాపీలీ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్. సో హ్యాపీ బదులు హ్యాపీలీ రాయాలి. సో ద ఆన్సర్ ఈస్ హ్యాపీలీ. రైట్ ద ఆపోజిట్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. 19th వర్డ్ ఏంటి, ఓపెన్. ఓపెన్కి ఆపోజిట్ క్లోజ్. రైట్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. 20 ఫియర్కి మీనింగ్ ఏంటి, అన్ప్లెజెంట్ లేకపోతే అఫ్రైడ్ ఏదన్నా అవ్వచ్చు. ద పీకాక్స్ వేర్ వెరీ ప్రైడ్ ఆఫ్ ద డాన్సర్స్. రిప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ ఇట్స్ రైట్ ఫామ్ అంటే మీరు V1, V2, V3 అనేది చూసే ఉంటారు. దాంట్లో ప్రైడ్ అనేది వేర్ వెరీ ప్రౌడ్ అని పెట్టాలి. తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వచ్చామంటే కంప్లీట్ ద ఫాలోయింగ్ చూసింగ్ ద రైట్ వర్డ్స్ ఫ్రమ్ ద చాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎ లయన్ డాష్ స్లీపింగ్ అండర్ ఎ ట్రీ అంటే 22nd దానికి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఆప్షన్స్. ఇందులో వేరా, వాజా, హ్యాజా, హ్యావ్ అంటే ఎ లయన్ వాజ్ కాబట్టి బి ఆన్సర్. ఇక్కడ బి అనేది ఆన్సర్ అన్నమాట. నియర్ డాష్ అలా అన్నిటికీ మీరు ఇందులోంచి ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ దానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం మీరు కొంచెం కాన్సన్ట్రేషన్గా ప్యాసేజ్ చదివిన తర్వాత చాలా మనకి అసలు మనం కనుక్కోలేనంత కన్ఫ్యూజ్డ్గా వాడు ఇస్తాడు సెంటెన్సెస్. దాంట్లో మనకు చాలా మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అనేది ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ రిప్ వాజ్ దట్ హీ వాజ్ వెరీ లేజీ. సో హీ డిడ్ నో వర్క్ ఆన్ హిస్ ఫార్మ్ బట్ జస్ట్ ఐడిల్ అవే. ఇక్కడ స్మాల్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ లైన్లో మిస్టేక్ కాదు, సెకండ్ లైన్లో ఏంటి అంటే అండ్ జస్ట్ ఐడిల్ అవే హిస్ టైమ్. సో బట్ బదులు అండ్ రావాలి. సెకండ్ సెంటెన్స్కి వస్తే హిస్ ఫెన్సెస్ వాజ్ ఫాలింగ్ టు పీసెస్. ఇక్కడ ఫెన్సెస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వాజ్ రాకుండా వేర్ రావాలి. సో చేంజ్ దట్ సెంటెన్స్ అండ్ రైట్ వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాజ్. సో నెక్స్ట్ లైన్కి వస్తే హర్ కౌ వాజ్ గోయింగ్ యాజ్ స్ట్రే అంటే హర్ కాదు, ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చింది హీ కాబట్టి హిజ్ కౌ. వీడ్స్ గ్రో ఆన్ హిస్ ఫార్మ్. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఆన్ కాకుండా ఇన్ అనమాట. రిప్స్ కంపానియన్ కాన్స్టెంట్ వాజ్ డాగ్ అని ఇచ్చాడు కానీ ఇక్కడ రిప్స్ కాన్స్టెంట్ కంపానియన్.
ఇక్కడ మీరు ఎలా అంటే ఐదర్ వాజ్ అన్న వేర్ అన్న ఉండొచ్చు, లేకపోతే హిజ్ హర్ అన్న, లేకపోతే షీ హీ అన్న అలా మార్చి ఇవ్వచ్చు, లేకపోతే ఆన్ ఇన్ మార్చవచ్చు, లేకపోతే అటు ఇటు జస్ట్ ఇది కాన్స్టెంట్ కంపానియన్. ఆ వర్డ్ని ఇటు పెట్టడం, ఈ వర్డ్ని అటు పెట్టడం, వైస్ వర్సా అన్న అలా మార్చాలి. ఇలా స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి. కాబట్టి మెయిన్ ఏంటి, ఇన్, ఆన్, బట్, అండ్ ఉన్న చోట అలా రిప్లేస్ చేసుకోవడము. ఇంకా స్మాల్ మిస్టేక్స్, ఆ వర్డ్ ఈ వర్డ్ చేయడం, హిజ్ ఇన్ హర్ చేయడం, అలాంటివి స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి రాయండి. తర్వాత సెక్షన్ సికి వస్తే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే ఇక్కడ నుంచి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ రీరైట్ ఇట్ యూజింగ్ ప్రాపర్ క్యాపిటలైజేషన్ అంటే పంచుయేషన్. స్టే ఫర్ డిన్నర్ అండ్ ఎంజాయ్ ఇట్ విత్ అస్ మై మ్యాన్ అంటే క్యాపిటల్, ఎక్కడ క్యాపిటల్స్ పెట్టాలి, ఎక్కడ పంచుయేషన్స్ పెట్టాలి అనేది మీరు చూసుకోవాలి. ఇందులో మోర్ దాన్ 2 sentences 3 sentences కూడా వస్తాయి. మీరు అన్ని ప్రాపర్గా డివైడ్ చేసి పంచుయేషన్ మార్క్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. తర్వాత సెక్షన్ డీకి వస్తే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇందులో ఏం లేదు, మీరు అది పోస్టర్ అన్న నోటీస్ అన్న ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ విలేజ్ ఆర్ డిస్క్రైబ్ యువర్ విలేజ్ అని ఇచ్చాడు. సో ఈ ఐడియాస్ అతను ఇచ్చాడు. నేమ్ ఆఫ్ యువర్ విలేజ్, ఇట్స్ లొకేషన్, ఇంపార్టెంట్ ప్లేసెస్, యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద విలేజ్ ఎక్సెట్రా. ఇదన్నా రాయొచ్చు. లేకపోతే ఇమాజిన్ దట్ యువర్ సిస్టర్ ఈజ్ గెటింగ్ మ్యారీడ్, లెట్ యశ్వంత్ ఆస్క్, సో రైట్ ఎ లెటర్ అన్న రాయొచ్చు. లేకపోతే మీరు డిస్క్రిప్షన్ అంటే డిస్క్రైబింగ్ యువర్ విలేజ్ అన్న రాయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అది రాయొచ్చు. ఇది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి యూ మేక్ యూజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడియాస్. దీనికి సంబంధించింది ఇది, దీనికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ సెక్షన్కి వస్తే ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్, నోటీస్. ప్రాపర్గా ఒక నోటీసు మళ్ళీ పోస్టర్ అనేది మీరు ఫార్మాట్ చదువుకోండి. ఫార్మాట్ అనేది మీ దగ్గర ఉంటుంది. అది అన్నిటికీ మీరు అదే యూజ్ చేసి జస్ట్ మీరు అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అది మార్చి రాయండి మీ ఓన్ ఐడియాస్ తోటి. యూ మే ఇంక్లూడ్ ద నెసరీ డీటెయిల్స్ లైక్ డేట్, టైమ్, ఇన్స్ట్రక్షన్. ఇది కామన్గా అన్నిటికీ అలాగే ఉంటుంది. అంటే మీరు మ్యారేజ్ ఇన్విటేషన్ అనుకోండి, యాజ్ యూజువల్ సేమ్ సింటాక్స్ ఉంటుంది అన్నిటికీ. అన్ని మ్యారేజ్ ఇన్విటేషన్స్కి జస్ట్ నేమ్ అండ్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇచ్చింది రాయొచ్చు, లేకపోతే మీ ఓన్గా అయినా రాయొచ్చు వాళ్ళు ఇవ్వకపోతే. తర్వాత ఏమి ఇచ్చాడు, లాస్ట్ సెక్షన్ ప్రిపేర్ ఏ పోస్టర్ సేవింగ్ వాటర్ అంటే ఇక్కడ ఒక జస్ట్ సేవ్ వాటర్ ఏదైనా స్లోగన్ రాయండి. తర్వాత పోస్టర్ ఫార్మాట్ ఉంటుంది, ఇంక్లూడ్ సమ్ స్లోగన్స్ అని ఇచ్చాడు, ఒక పిక్చర్ వేయండి. ఇంతే అండి, ఇంతే. ఇది జస్ట్ మన రెఫరెన్స్కి మాత్రమే ఈ పేపర్, జస్ట్ మీకు ఐడియా కోసం ఇది చెప్పాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.